ఒక్కసారి ఒక్కటి తినడం అందరూ చేసే పని, ఒకేసారి 3 తినడం ఈ ప్రభా చేసే పని. చందమామ రావే, చాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, అన్ని తెచ్చి మా చిన్నకియవే. చీకటి పడిపోతుంది, బాబాయ్ ఇంకా రాలేదేంటి? అత్తయ్య నొప్పిస్తే గాని పట్నం వెళ్ళడం కుదరదే. అబ్బా రాలేదమ్మా, ఊపవే. అమ్మా సరసు, ఏంటి బాబాయ్ ఇంత ఆలస్యమైంది? కూలీలకు డబ్బులు ఇచ్చి వచ్చేసరికి ఆలస్యం అయిపోయిందమ్మా. సరే, మీ అత్తయ్య లోపలే ఉందా? మొదలెడదామా మరి? సరే బాబాయ్, నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుందమ్మా, నీకెందుకు, నేను చూసుకుంటాను కదా. నువ్వు పదమ్మా. మీరెన్నైనా చెప్పండి బాబాయ్, ఇక్కడే చాలా పనులున్నాయి, నాకు రావడం కుదరదు. అయినా మా అత్త ఒప్పుకోదు. నువ్వే అలా అంటే ఎలా సరసు? అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. నువ్వు తప్పించి అంత బాగా వేసేవాళ్ళు ఇంకెవరూ లేరమ్మా. కుదరదని చెప్పాను కదా బాబాయ్, ఇక్కడ నాకు చాలా పనులున్నాయి. ఏటి గుమస్తా గారు దాన్ని బతిమలాడుతున్నారు? అయినా నువ్వేటే గుమస్తా గారు ఏదో సేమని బతిమలాడుతుంటే కాదంటున్నావు? ఏం లేదమ్మా, పట్నంలో మా అక్క వాళ్ళ అబ్బాయికి పెళ్ళుంది. ఇంటి నిండా ముగ్గులు వేయటానికి రేపు ఒక్కరోజు పట్నం వెళ్ళిరమ్మంటే పనులున్నాయి, వెళ్ళడం కుదరదు అంటుంది. అవును, ఇది పట్నం వెళ్ళడమేటి? ఇక్కడ చాలా పనులున్నాయి, కుదరదు గుమస్తా గారు. గొప్ప పనులే చెప్తారు మీరు. ఏయ్, నువ్వు వెళ్ళి అంట్లు తవ్వే. అయ్యో బాబాయ్ మర్చిపోయారా? నేను అదే చెప్పాను అత్తయ్య, కానీ పొద్దున్నే వెళ్ళి ముగ్గులేసి సాయంత్రానికి వచ్చేస్తే 10,000 ఇస్తారని ఆశ పెడుతున్నారు. అవునమ్మా అవునమ్మా, ఒక్కరోజుకు 10,000 అంటే తక్కువేం కాదు కదా. కానీ వద్దంటుంది చూడమ్మా. అవును గుమస్తా గారు, మీరు చెప్పేది కూడా నిజమే కదా. పైగా పెళ్ళింట్లో ముగ్గులెత్తే పుణ్యం కూడాను, మంచి మొగుడు కూడా వస్తాడు. మీరెళ్ళండి గుమస్తా గారు, నేను పంపిస్తానుగా. అమ్మా నేను పట్నం వెళ్తానే, అక్కడ బోలెడని టిక్టాక్లు చేసుకోవచ్చు. పట్నం వెళ్తావా? అలాగేలేమ్మా. పట్నం వెళ్తుందంట, పట్నం. సిగ్గులేదు? అదేమన్నా పేరంటానికి వెళ్తుంది అనుకుంటున్నావా? పని చేయడానికి వెళ్తోంది. దానికి కూడా వెళ్ళడానికి నువ్వేమైనా పని మనిషివా? నోరు మూసుకొని లోపలికెళ్ళా. సరే గుమాస్తా గారు, పొద్దున్నే బయలుదేరుతాది గాని సాయంత్రానికల్లా పైసలు నా చేతిలో ఉండాలా. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను సరసు. అక్కకి పట్నంలో చిన్న పనుంది, పొద్దునే వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తుంది. చిన్ని అల్లరి చేయకుండా, అత్తయ్యని ఇబ్బంది పెట్టకుండా ఇంట్లోనే బుద్ధిగా ఉండాలి, సరేనా? వద్దు వద్దు, రేపు ఒక్కరోజేనమ్మా, సాయంత్రానికి వచ్చేస్తాను కదా. నా బంగారు తల్లి కదూ, నా మాట వింటుంది కదా. సరే అను. సరే అనాలి. సరే. భగవంతుడా, మొదటిసారి నా చెల్లెల్ని ఒంటరిగా వదిలి వెళ్తున్నాను. అత్త కోపం రాకుండా, చిన్నికేం కాకుండా నువ్వే చూసుకోవాలయ్యా. అలాగే నేను వెళుతున్న పని కూడా మంచిగా జరిగేలా చూడు. అరుణ్ ప్రసాద్ బాబు, వాగ్దేవ్ అమ్మల మనసులు మారి పెద్దయ్య కోసం వచ్చేలా చూడు. ఈ పట్నం పిల్లోడు ఇంకా రాలేదేంటి? వస్తాడా రాడా? సరసు, ఎవరికోసం అన్నా చూస్తున్నావా? లేదు రంగా, బయలుదేరదాం. అతను రాకపోయినా నేను మాత్రం వెళ్ళాలి. అరుణ్ బాబు గారిని ఒప్పించి తీసుకురావాలి.
కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై జాగ్రత్త. మనువాడే అరే పట్టుకో. చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై మధురం మధురం ఈ పయనం మనసులేలు జగమై ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ ఇది వలపుల వైభోగం ఇరు మనసుల సంయోగం ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై మనసు మనసు గుండె బాగా కొట్టుకుంటుంది. వదిలేస్తానని భయపడ్డావు కదా. నీతో పనుంది. ఈసారి ఎలా వదిలేస్తాను? అబ్బో, నాకన్నా బాగా కమర్షియల్గా ఉన్నట్టుంది. మీ గుండె కూడా బాగానే కొట్టుకుంటున్నట్టుంది. మొహం చూస్తే తెలుస్తుంది. రానేమో అని టెన్షన్ పడ్డావు కదా. పట్నం మనుషులు కదా, వచ్చేదాకా ఇచ్చిన మాట మీద నిలబడతారని చెప్పలేం కదా. మనసులో ఎన్ని బాధలున్నా, ఎంత కష్టం ఉన్నా మా గోదారమ్మ ఒడికి చేరితే చాలు, అన్ని బాధలు తీసేస్తుంది. నువ్వేంటి అలా ఉన్నావు? నీళ్ళంటే భయమా? భయమా? మా స్విమ్మింగ్ పూల్లో గంట సేపు ఆపకుండా ఈత కొడతాను తెలుసా. ఏది? ఇంటెనక గొయ్యి తీసి నీళ్ళేసుకుని ఈత కొడతారు అదేనా? అందులో అయితే మా ఊరు చంటిగాడు కూడా ఈతాడు. ఇదిగో మా గోదావరిలో ఈదగలవా? ఓ 5-6 తాడి చెట్లు మునిగిపోయేంత లోతుంటది. ఆ సుడులు చూసావా? ఈత కొట్టే లోపలికి లాగేసుకుంటాయి. అక్కడ కాదు, ఇక్కడ ఈత కొట్టు దమ్ముంటే చెప్పు. సరస్వతి గారు, నిజంగానే అంత లోతుంటుందా? నమ్మకపోతే దిగి చూడు. వద్దులే. సారీ. ఎంత భయం ఉందేంటి మనకి? హలో, నాకేం భయం లేదు. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ నుంచి ఆటో తీసుకొని ట్రైన్ క్యాచ్ చేయడమేగా. అమ్మ గంగాలమ్మ తల్లి, నేను వెళుతున్న పని అయ్యేలా చూడు తల్లి. అరుణ్ ప్రసాద్ బాబు గారు పెద్ద బాధ అర్థం చేసుకుని వచ్చేలా చూడు తల్లి.
ఇంత గట్టిగా ముక్కుకుంటుందంటే వెళ్తున్న పని చాలా ముఖ్యమైనది అయి ఉంటుంది. దేవుడా, నాకు పెద్ద నమ్మకం లేదు, కానీ నిజంగా నువ్వు కోరిన కోరికలు తీర్చేటట్టయితే ఈ అమ్మాయి వెళ్తున్న పని అయ్యేలా చూడు. అప్పుడే హ్యాపీగా నాకు హెల్ప్ చేసి పెడుతుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళడం ఏంటి? అందరితో పాటే ఆటోలో వెళ్దాము. వాట్? ఈ షేర్ ఆటోలోనా? అలా ఎందుకు? మనం వేరే ఆటో బుక్ చేసుకుని వెళ్దాం. అక్కర్లేదు, అలాంటివే ఉండవు ఇక్కడ. అందరితో కలిసి ఆటోలోనే వెళ్దాం. షేర్ ఆటో అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటూ వెళ్తాడు. ట్రైన్ క్యాచ్ చేయడం లేట్ అయిపోతుంది. అంతేనా? లేకపోతే ఒంటరిగా నీతో ఆటోలో వస్తే వేషాలు ఏమైనా వేయొచ్చని ఆలోచిస్తున్నావా? వాట్? హలో సరస్వతి గారు, ఏమనుకుంటున్నారు నా గురించి? అమ్మాయిలతో చీప్గా బిహేవ్ చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? బోట్లో చూసాం కదా, పక్కనే కూర్చోవడం, చెయ్యి పట్టుకోవడం. ఓ గాడ్, అదేదో బోట్ షేక్ అయ్యి. షేకో అదొక సాకో, తెలుసుకోలేనంత అమాయకులు ఏం కాదు. మాట్లాడకుండా ఆటో ఎక్కు. ఎక్కండమ్మా. మీద పడతావేంటి? అటు జరుగు. ఏమండి, ఇంత ఆటోలో 10 మందిని ఎక్కించి జరుగు జరుగు అంటే ఎక్కడికని జరుగుతాను? ఏముంది ఇక్కడ జరగడానికి? ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. నీకోసం విమానాలేవి రావిక్కడికి. 4 సీటర్ కారులో అయితే 4-5 కూర్చుంటారు, ఇరుగ్గా ఉంటుందని 2 సీటర్ కార్ కొనుక్కొని సింగిల్ హ్యాండెడ్గా డ్రైవ్ చేసుకుని నన్ను తీసుకొచ్చి ఈ జనాల మధ్యన కుక్కేసింది. ఈ అమ్మాయితో ఇంకెన్ని పాటలు పడాలో ఏంటో. కావాలనే మీద పడుతున్నావు కదా, చెప్తా. ఏం పెట్టావు బ్యాగ్లో? అంత గట్టిగా కూర్చుకుంది. కత్తి. దబ్బను. ఊరికే పరాయి మగాడితో బయటకు వస్తాననుకున్నావా? నా జాగ్రత్తలో నేను ఉన్నాను. అసలే నేను మంచిదాన్ని కాదు. వేషాలు వేస్తే పొడిచినా పొడిచేస్తాను. అందుకని తిరిగి ఊరికొచ్చేంత వరకు జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది. స్టాప్! పట్నం, పట్నం, ఇదిగో పట్నం. అలా వెళ్ళిపోతున్నావేంటి? తప్పిపోతే మెల్లగా వెళ్ళు. సరసు, మంగమ్మత్త. సరసు, ఇక్కడేం చేస్తున్నావే? అది ఏదో పెళ్ళుంటే. అవునా? నేను నా కూతురు దగ్గరకు వచ్చి చాలా రోజులు అయిపోయింది, తిరిగి ఊరు వెళ్ళిపోతున్నాను. అవును, ఈ పిల్లోడెవరా సరసు? నాకు కూడా తెలియదత్తా. దారి అడుగుతుంటే చెప్తున్నా. ఇదిగో చెప్పాను కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? అలా తిన్నగా వెళ్ళి ఎడం పక్కెళ్ళు. దీనికే దారి తెలియక నన్ను తీసుకొచ్చి నాకు దారి చెప్తుందంట. ఎళ్ళు. అత్తా, మను రైలు బండికి టైం అయింది, తొందరగా వెళ్ళొత్తా. సరే సరసు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. ఓ పట్నం, ఇదిగో పట్నం, ఆగు. ఏంటి? ఇదిగో వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి? నీ
మీరే వెళ్ళమన్నారు కదా సరస్సు గారు. లేకపోతే ఇద్దరం కలిసే వచ్చామని చెప్పాలా? అసలే మంగమ్మత్త ఊరంతా ఊదరగొట్టేస్తుంది. సరే రండి. ఆ ఊర్లో మాత్రం టన్నులు చెప్పుద్ది. రోడ్డు దాటం కూడా చేత కాదు. ఆడపిల్లని కూడా చూడకుండా అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు. నువ్వే మగాడివయ్యా? అయ్యో తప్పైపోయింది సరస్వతి గారు, ఇంకెప్పుడు వదిలి వెళ్ళను. రండి. ఇదేటి ఆ పిల్లాడెవరో తెలియదందే, మరి చేతులు పట్టుకుని వెళ్తుందేంటి? చీచి, సరస అలాంటి పిల్ల కాదులే. మరి చేతులు పట్టుకుని ఎందుకు వెళ్తున్నాడు? ఆయన నాకెందుకులే. చూసారా సరస్వతి గారు, రోడ్డు దాటడం ఎంత సింపులో. దాటేశాం కదా, ఇంకా చెయ్యొద్దులవా? చనువిచ్చాం కదా అని చంకనెక్కడం అంటే ఇదే. నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ, ఇది వలపుల వైభోగం, ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం. కనులు కనులు కలిసాయి కలల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై. ఎక్కడా ఏర్పాట్లలో తేడా జరగకూడదు మేడం. అసలే వచ్చేది ఫారెన్ డెలిగేట్స్, మనకి చాలా ఇంపార్టెంట్ గెస్ట్స్. వాళ్ళని రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి తిరిగి రిటర్న్ అయ్యే వరకు ప్రతి మూమెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఎవ్వరిని క్షమించేది లేదు. అండ్ వనజ, మ్యాగీ, మీరిద్దరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళి గెస్ట్లని రిసీవ్ చేసుకోండి. ఓకే మేడం. ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా గట్టిగా చెప్పండి, కామ్గా పీస్ఫుల్గా ఉండాలని. అలాగే మేడం. అండ్ మేడం, సర్వెంట్స్ కి కూడా గట్టిగా చెప్పండి, ఇల్లంతా క్లీన్ గా ఉండాలి. షూర్ మేడం. ఓకే, యూ క్యారీ ఆన్. ఏకాంబరం, ఈరోజు షెడ్యూల్ ఏంటి? ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాభ్యంతరస్సు చై శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బృహస్పతః సంవన్నోతి సేదసాదనం. ఏ బ్రహ్మ ఏ విష్ణు ఏ దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ తస్మై శ్రీగురవే నమః. జయోదాదే దాతం విద్యాయ దాతం జపతి దైవీ స్వస్తిరత్వ స్వస్తి మానుషేభ్యః. ఏం జరుగుతుంది ఇక్కడ?
అడుగుతుంది మిమ్మల్ని. అసలు ఎవరిని అడిగారు? ఏం చేస్తున్నారు? అసలు ఇవన్నీ ఎవరు చేయమని చెప్పారు? నేనే. అనుకున్నా ఈ ఇంట్లో మేడంకి ఏదైనా తెలియకుండా చెప్పకుండా అది ఆవిడికి ఇష్టం లేని పని చేయగల దమ్ము ధైర్యం మీ కాక ఇంకెవరికున్నాయి? ఏకాంబరం మేడం, ఇంటికి చాలా ఇంపార్టెంట్ గెస్ట్లు వస్తున్నారని నిన్న చెప్పాను కదా, అలాంటిది ఈ టైంలో ఏంటిదంతా? కొన్ని చెప్పిన విషయాలు మర్చిపోయినా పర్వాలేదు ఏకాంబరం, కానీ చెప్పకపోయినా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అవి ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇవాళ ఉమా ఆబ్దికం.